గ్రీటింగ్స్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవర్ క్రీస్తునామమున శుభవందనములు. మరి చాలామంది ఎదగలేకపోతారు. ఎందుకంటే సాధారణ దుష్టుడు అపవాది ఎలా ఉంటాడు? 1 పేతురు 5వ అధ్యాయం 7 నుంచి 8 వరకు చూడండి. సాధారణ దుష్టు అపవాది ఎలా ఉంటాడు? గర్జిన సింహం వలె ఉంటాడు. కాబట్టి మాటల్లో, చూపుల్లో, తలంపుల్లో. కాబట్టి మనం దుష్టుడు అపవాదిని ఎదిరించాలంటే ఎఫెసీ పత్రికలో ఉంది కదా, ఆత్మ ఖడ్గం, విశ్వాసం అనే డాలు. అందుకని మత్తయి సువార్తలో 7:7 ఉంది, అడుగుడు మీకు ఇవ్వబడును. అబ్రహాం లాంటి విశ్వాసాన్ని అడగాలి, మోషే లాంటి సాత్వికాన్ని అడగాలి, యోగు లాంటి యథార్థత, దావీదు మహారాజు లాంటి శత్రుప్రేమ. ఎందుకంటే సౌలు దావీదు మహారాజుని చంపడానికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? దినమునకు 7 మార్లు ప్రార్థన చేస్తాడు. అదే సౌలుకు గాఢ నిద్ర కలగజేసి దావీదు మహారాజుని తీసుకెళ్తాడు. అక్కడికి పోయేసరికి ఏం చేస్తాడు? సౌలు ఇశ్రాయేలు జనాంగాన్ని పరిపాలించిన మొదటి రాజు. పడుకొని ఉంటాడు, గాఢ నిద్ర ఉంటాడు. పక్క పంటే రాళ్ళు ఉంటాయి, కత్తులు ఉంటాయి. ఆయన చంపలేదు. ఎందుకంటే దావీదు మహారాజుని శత్రుప్రేమ ఒక క్రీస్తు మాత్రమే ఉన్నాడు. యేసయ్య మాత్రమే చేతుల మేకులు కొట్టా, కాళ్ళ మేకులు కొట్టిన, తలకు ముళ్ళకి పెట్టిన, దీవించిండు. తర్వాత దావీదు మహారాజే. మరి మోషే సాత్వికుడు, మిక్కిలి సాత్వికుడు, పుట్టలు వస్తువులు పుట్టబోరు. అదేవిధంగా అబ్రహాము విశ్వాసపరుడు. ఉన్న ఆస్తిపాస్తులన్నీ వదిలిపెట్టి రమ్మనంటేనే దూరాన్ని పట్టణం నుంచి వదిలి కాలినడుగుతూ వెళ్తాడు. విశ్వాసం చూసారు. ఇప్పటి వాళ్ళలో వాళ్ళు సంపాదించిన సంపాదనలో దశమభాగం ఇవ్వడానికి వెనక ముందాడతారు చాలామంది. కానీ అబ్రహాం ఏం చేశాడు? ఒకే మాటకు లోబడ్డాడు. అబ్రహామా, నువ్వు ఉన్న ప్రాంతం నుంచి వదలు, కాలినడకతో కానానికి వెళ్ళామంటే కాలినడకతో కానానికి వెళ్తాడు. 25 సంవత్సరాలు ప్రార్థన చేస్తే పుట్టినది ఇస్సాకు. నీ కుమారుడు నాకు బలి అర్పించు అంటే బలి అర్పించడానికి కూడా వెనకాడాడు. చూసిరా, అబ్రహాం అంటే విశ్వాసులకు తండ్రి. మనం అడగాలి మరి అబ్రహాం లాంటి విశ్వాసం, యోగు లాంటి యథార్థత, మోషే లాంటి సాత్వికం, దావీదు లాంటి సత్ప్రేమ. మీరు బస్సు ప్రయాణం చేస్తున్నా, 2 వీలర్ ప్రయాణం చేస్తున్నా, కారు ప్రయాణం చేస్తున్నా, లేకుంటే మీరు పని చేసే స్థలంలో లంచ్ బ్రేక్ ఉంటుంది కదా, మీకు ఎంత సమయం ఉన్నా, 20 మినిట్స్ ఉన్నా, 40 మినిట్స్ ఉన్నా, 1 అవర్ ఉన్నా, ఆ సమయాన్ని ఇవి అడగడానికి కేటాయించండి. కానీ ఇప్పటి రోజుల్లో చాలామంది చేస్తారు, దేవుని మందిరంకి వచ్చి, దేవా నాకు ఒక ఇల్లు కావాలి, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఇంకేమడుగుతారు? దేవా నాకు ఈ లోకంలో ఉన్న వాటిని అడుగుతారు. కానీ ఇవి అడిగినాం అనుకోండి, మత్తయి సువార్త 6:30 నుండి, కాబట్టి ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెతుకుంటే ఆ తర్వాత మీకు అన్నీ అనుగ్రహించబడతాయి. ఇవి అడిగినాం అనుకోండి, ఆత్మల్ని దేవుని తట్టు తింపామనుకోండి, ఖచ్చితంగా మనం ఫలిస్తాం. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి ఉంటుంది. కాబట్టి నీ పక్కన ఉన్న వ్యక్తి కుంటివాడైనా, గుడ్డివాడైనా, ఏ మతస్థుడైనా సమానంగా ప్రేమించాలి. ఎందుకంటే నీ పక్కన ఉన్న వ్యక్తిని ప్రేమించకుండా నువ్వు దేవుని ఎలా ప్రేమిస్తావు అని అంటాడు. ఎందుకంటే చాలామంది పడిపోయి అక్కడ దయగుణం లేక, ప్రేమ లేక, జాలి లేక, కరుణ లేకనే పడిపోతారు. కఠిన హృదయం రాత్రి అంటే హృదయం తీసేసుకొని అడగాల, దేవా నాకు మీలాంటి దయగుణం ఇవ్వండి, యేసయ్య మీలాంటి తలంపులను ఇవ్వండి. అడిగిన అనుకోండి, ఖచ్చితంగా మనకు ప్రేమ, దయ, కరుణ అనే వస్తుంది. 1 కొరింథీ 13వ అధ్యాయం, అది ప్రేమ గురించి అపోస్తలుడైన పౌలు క్షుణ్ణంగా రాశాడు. ఏమని? ప్రేమ మత్సరపడదు, దమంగా ప్రవర్తింపదు, విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ, ఈ 3లో ఉన్నది ప్రేమే. కాబట్టి అలా 13 వచనాలు ఉంటాయి. 1 కొరింథీ 13వ అధ్యాయంలో ఉండే 13 వచనాలు శ్రేష్టమైనవి. నాకు ఎప్పుడైనా శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు వచ్చినాయి అనుకోండి, ఆ అధ్యాయాన్ని చాలాసార్లు చదివాను. ఇప్పటివరకు ఒక 4000
కంటే ఎక్కువ సార్లు చదివిన. కాబట్టి ఆ ప్రేమ గురించి, దయ గురించి ఆ అధ్యాయం మంచిగా ఉంటుంది. సమయం దొరికితే ఆత్మచేత ప్రార్థన చేయండి. ఎక్కువ దాన ధర్మాలు, ఇతరులను దీవించడం చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఆత్మీయంగా ఎదగలుగుతాం. చాలామంది పడిపోయేది కానండి దేవుని మీద సనుక్కుంటారు. చాలామంది ఉపవాసాలు చేస్తారు, కన్నీటి ప్రార్థన చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, బోధిస్తారు. మీకున్న ఆర్ట్, కళ ఏదున్నా కానీ, వాయిద్యాలు వాయించగలిగితే వాయిద్యాలు, కృపవారాల రకరకాలు ఉన్నాయి కదా, ఏ కృపవారం ఉన్నా కానీ మీరు ఏం చేస్తారంటే దీవించాలి. దీవిస్తేనే దీవెనలు, శపిస్తేనే శాపాలు. అదేంటంటే సనుక్కోవద్దు దేవుని మీద. ఇస్రాయేలు జనాంగం ఎంతమంది వెళ్ళారు కానానికి చేరుకున్నది? ఇద్దరే, యెహోషువ, కాలేబు. వాళ్ళు ఎలాంటి నేచర్, ఐగుప్తు దాటినప్పుడు చిన్న పిల్లలు అయి ఉంటారు. 40 సంవత్సరాల అరణ్యం నడవాలంటే ఎన్ని రోజులు? కాబట్టి మీకున్న శ్రమలు కానీ, ఇబ్బందులు కానీ, ఇరుకులు కానీ, ఏవైనా కానీ అవన్నీ పోవాలంటే దేవుని మీద సనుక్కోవద్దు. మీకు ఏ కష్టం ఉండండి, శత్రుగా మోసం చేసిర్రా, నెబుకద్నెజర్ ముంగట సనుక్కోలేదు కాబట్టి దేవుడు అక్కడ తోడుగా ఉన్నాడు. ఓకే, ఫలించండి, ముందుకెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్.